వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గొట్టిపాటి రవికుమార్ ఆయన గురించి కొత్తగా ఇప్పుడు చెప్పేదేం లేదు. నిజంగానే కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఎందుకు అంటే 4 సార్లు ఎమ్మెల్యే, అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి, వైఎస్ఆర్సీపీ నుంచి ఒకసారి, 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి అప్రతిహత విజయాన్ని సాధిస్తూ వచ్చారాయన. ప్రకాశం జిల్లాలో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎక్కువగా మాట్లాడడం అనేది ఇటీవల కాలంలోనే కాదు, దాదాపుగా 2019కి ముందు నుంచే. ఇంకా మాట్లాడితే 2014 తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో చేరారో, తెలుగుదేశం పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా ఆయన చాలా మౌనంగానే ఉన్నారు తప్ప ఎప్పుడు ఎక్కడ గట్టిగా మాట్లాడినటువంటి దాఖలాల్ని చూడలేదు. ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మాత్రం గతంలో ఉన్నటువంటి గొడవల మీద, వీటి మీద గూడా ఆయన క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అంతే తప్ప రాజకీయాలకి సంబంధించి ఘాటు వ్యాఖ్యలైతే ఎప్పుడు ఏం చేయలేదు. అలాగే 2019 తర్వాత జరిగినటువంటి మహానాడు, 2021, 22 జరిగినటువంటి మహానాడు, ఒంగోలు మహానాడు, అప్పుడు రైతులు, అక్కడ ప్రజలు ఆర్టీసీ బస్సులు లేక ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్ని క్యాన్సిల్ చేస్తే అసలు ఎటువంటి ట్రాన్స్‌పోర్టేషన్ అలౌ చేయకపోతే కాలినడకన లేదంటే ఎడ్ల బళ్ళ మీద కూడా వచ్చినటువంటి తీరు చూసిన తర్వాత కాస్త ఆవేశానికి లోనే అప్పుడేదో ఓ మాట అన్నారు. చూద్దాం ఎన్నాళ్ళు సాగుతుందో మీ ఆటలు. దేవుడనేది అన్నీ చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళకి వెనక్కిస్తూనే ఉంటాడు అని చెప్పి అప్పట్లో ఒకసారి అన్నారు. అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు రాజకీయంగా అంటే ఈ ఎన్నికల ప్రచారంలో మాట్లాడేవి కాకుండా మిగతా వాళ్ళ మీద ఎప్పుడు కూడా విమర్శలు గాని, ఇది గాని ఎప్పుడు చేయలేదు. ఆయన రాజకీయం ఆయన చేసుకుంటూ వచ్చారు. అందరినీ కలుపుకొని పోయేటువంటి ప్రయత్నమే చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక డెడ్లీ వార్నింగ్ అనేది ఇచ్చారు గొట్టిపాటి రవికుమార్. ఏంటిప్పుడు? ఎందుకు ఈ వార్నింగ్ ఇవ్వాల్సొచ్చింది? అందరూ మామూలుగానే మాట్లాడుతున్నారు కదా! ఎందుకు ఈ స్థాయిలో ఆయన రియాక్ట్ అయ్యారంటే, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి ఒక లేఖ. యెస్. ఆయన రాసినటువంటి ఒక లేఖ. ఏం లేఖ రాశారు? నాకెందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు? ముందే నిర్ణయించుకున్నారా? సభాపతిగా మీరుండి ఏం చేస్తున్నారు? చట్టాన్ని పక్కన పెట్టేసి మీ ఇష్టారీతిన చేస్తే ఎలాగంటూ వక్ర భాష్యంతోటై జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి రాసిన లేఖ చూసిన తర్వాత ఇన్నాళ్ళు మామూలుగా ఉన్నాను, ఎందుకుండాలి? ఇలాంటి వాళ్ళని ఇంకా ఇలాగే వదిలేస్తే ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటారు. వీళ్ళకి కాస్త గట్టిగా సమాధానం చెప్పాలంటే చాలామంది సమాధానాలు చెప్తున్నారు. కానీ ఈ రేంజ్‌లో సమాధానం చెప్పిన వాళ్ళు మాత్రం కాస్త కరువయ్యారు. ఏదో ఫన్నీగా చెప్పడం ఇది కాదు. సీరియస్‌గానే ఈ దిగజారుడు రాజకీయాలు మార్చుకోకపోతే క్రికెట్ టీమ్‌గా ఉన్న నువ్వు వాలీబాల్ టీమ్‌గా మారిపోతావు, జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన చాలా క్లియర్‌గా చెప్పారు. ఇకనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయాలని, బెదిరింపు రాజకీయాలకి కాలం చెల్లింది అని, ఇప్పుడున్న క్రికెట్ టీం కాస్త వాలీబాల్ టీం అయ్యేటువంటి ప్రమాదం కూడా త్వరలోనే ఉంది అని అంటూ ఆయనకున్న ఎమ్మెల్యేలను గుర్తు చేశారు. కరెక్టే. వాలీబాల్ టీం కూడా కాదు, రేపొద్దున్న చెస్ ప్లేయర్ అయిపోయినా అయిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి అనేది చాలామంది మీమ్స్ కూడా చేస్తున్నారు. సో, జగన్‌ని పాతాళానికి తొక్కేశారు ప్రజలు ఇప్పటికే. అయినప్పటికీ చంద్రబాబు పెద్ద మనసుతో ఆయనకు గౌరవం ఇవ్వాలని ఆదేశించారని, అర్హత లేకపోయినా గౌరవం లభించింది అందుకేనని గుర్తు చేశారు. ఆయన వాహనాన్ని కూడా లోపలికి అనుమతించారు అని చెప్పారు. అయినప్పటికీ స్పీకర్‌ని లక్ష్యంగా చేసుకొని లేఖ రాసి తన బుద్ధి మారలేదని నిరూపించుకున్నారు అంటూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెక్టే. మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్యేగా మాత్రమే కాదు. మంత్రిగా ఉన్నారు కాబట్టి డెఫినెట్‌గా ఆయన ఈ రేంజ్‌లోనే కాదు, ఇంకాస్త ఘాటుగా కూడా విమర్శలు చేయొచ్చు. బట్ ఎంతవరకు చేయాలో అంతవరకు మాత్రమే ఆయన చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు కూడా అంటే ఆయన దాదాపుగా 5 సార్లు, ఇందాక 4 సార్లు అన్నా. 5 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు మొత్తం ఇప్పటి వరకు కూడా. అలాంటిది చాలామంది ఎక్స్‌పెక్ట్ చేసుండరు. అరే! క్యాబినెట్‌లో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళున్నారు, లేదంటే అధికార ప్రతినిధులున్నారు. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు చూసుకుంటారులే, మంత్రులు వాళ్ళ పని చూసుకోవచ్చు కదా వాళ్ళు. అసలే ఆయనకి మంచి శాఖ కూడా దక్కింది. ఎనర్జీ శాఖ దక్కింది. మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ. ఆయన పని చూసుకుంటూ ఉంటారు. ఇన్నాళ్ళు ఎంత వేధించినప్పటికీ కూడా ఆయన దాదాపు 300, 400 కోట్ల ఆయన మీద మైనింగ్ చేశారు, అక్రమ మైనింగ్ చేశారంటూ, నిబంధనల విరుద్ధంగా మైనింగ్ చేశారంటూ దొడ్డిదారిలో, తప్పుడు మార్గాల్లో, తప్పుడు లెక్కలు ఇవన్నీ చూపించి ఆయన మీద ఫైన్‌లేసి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. మైన్‌లు లాక్కున్నారు, అంతా చేసి. అయినా సరే ఆయన ఎప్పుడు తన కూల్‌నెస్‌ని బయట పెట్టుకోలేదు. వదలలేదు.
చాలా సౌమ్యంగా, ప్రశాంతంగా ఉండి పోరాడతాను. న్యాయపరంగా అన్ని రకాలుగా పోరాడతాను. నా టైం నాకు వస్తుంది. అప్పుడు ఏది ధర్మం అనేది అప్పుడు చూపిస్తానన్నారు. సో, ఇక అదే పనిలో ఆయన పడినట్టుగా తెలుస్తున్నటువంటి అంశం ఉంది. సో, అద్దంకి మొత్తం అంతా కూడా చెప్పుకుంటున్నారు. ఏంటి బుజ్జి ఎప్పుడూ ఇంత సీరియస్‌గా మాట్లాడలేదు. అంటే ఆయన్ని బుజ్జి అని పిలుచుకుంటారు అందరూ గూడా. మా ఎమ్మెల్యే బుజ్జి గారు వస్తున్నారండి. అక్కడ చెప్పారండి. గొట్టిపాటి రవికుమార్ అని పిలిచేవాళ్ళు ఎవ్వరు లేరు. ఇగో మాలాంటి జర్నలిస్టులు వీళ్ళే మేము పిలవాలి. ఆయన పేరు పెట్టి మంత్రి గారు గాబట్టి అని. అక్కడికెళ్తే ఇలాగే. ఎందుకంటే నేను వెళ్ళా అక్కడికి. అద్దంకి, పర్చూరు ఇవన్నీ మనం తిరిగొచ్చినప్పుడు అక్కడ చాలామంది మా బుజ్జి ఈసారి గట్టిగా కొడతాడండి. డౌట్ లేకుండా కొడతాడండి. బుజ్జి చేతిలో అనవసరంగా పెట్టుకుంటున్నారీళ్ళు అన్నటువంటి మాటలే మాట్లాడారు తప్ప ఇంకోటి లేదు. అంటే ఆయన పేరు పెట్టి పిలవడం అనేది లేదు. వాళ్ళు సొంత మనిషిలాగా ట్రీట్ చేసేటువంటి పద్ధతుందక్కడ. సో, ఏ కుటుంబాల మీద రాజకీయ వైరం ఉంది, లేదు వ్యక్తిగత వైరం ఉంది, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మన నియోజకవర్గాలకి, మన జిల్లా కోసం కలిసి పని చేయాలి. ఇది చెయ్యాలి అని జెప్పి ఎక్కడా పగ, ప్రతీకారాలు అంటూ పోలేదు. అందరిని కలుపుకుంటూ వెళ్లారు. అంతటి విజయాన్ని ఆయన సాధించారు. డెఫినిట్‌గా ప్రకాశం జిల్లా మొత్తం అంతా కూడా ప్రకాశం అలాగే పల్నాడు ఏరియా వీటిల్లో కూడా ఆహ్, భారీ విజయాలు దక్కాయి అందరికీ అంటే దాని వెనకాల గొట్టిపాటి రవికుమార్ కృషి కూడా ఉంది. ఆయన కృషి కూడా ఉంది మిగతా వాళ్ళందరితో పాటుగా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో, జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయి వార్నింగ్ మాత్రమే కాదు ఇంకొంచెం గట్టిగానే ఇవ్వచ్చు అనే దానికి ఈయన మార్గం సుగమం చేశారు. ఇక పైన మంత్రిగా కాకుండా ఒక ఎమ్మెల్యేగా అంటే మంత్రి పదవొచ్చింది గాబట్టి, కేవలం నా అధికారం మంత్రివర్గానికే, దానికే జూసుకుంటాననేది లేదు. మొత్తం స్టేట్ అంతా గూడా ఇప్పుడు ఆయన జూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ అద్దంకి నుంచి ఆయన పోటీ జేసి గెలిచి, ఆ అద్దంకి ఎలా ఉండాలి అంటే, ఒక రోల్ మోడల్‌లా ఉండాలి అనేటువంటి ఒక కృతనిశ్చయంతోటున్నారు. ఒక ఎమ్మెల్యేగా కూడా నేనిది మాట్లాడతాను. డెఫినెట్‌గా మీకేం చెప్పాలో అదే చెప్తాను అనేటువంటి పంథాని ఆయన అనుసరించడం జరుగుతోంది. ఇట్స్ నాట్ ఎ డెరగేటరీ కామెంట్ డెఫినైట్‌లీ. ఇట్స్ ఆహ్, ఆహ్ ఆయన చేసిన దానికి, ఆయన చెప్పిన దానికి ఒక ప్రశంస అనుకోవచ్చు. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా తక్కువే. కొంతమందే ఉంటారు ఇలాంటి నేతలు కొంతమందే ఉంటారు. వీళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏ పార్టీలో ఉండనివ్వండి, వాళ్ళ సిద్ధాంతం ఏదైనా అవ్వనివ్వండి, ఎండ్ ఆఫ్ ద డే మేము ప్రజా సేవకులం, మేము ప్రజల కోసం మాత్రమే ఉన్నాము అని ఆ పట్టిన పట్టు విడవకుండా ఉండేవాళ్ళుంటారు చూసారా? రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనొచ్చు అలాంటి వాళ్ళని. సో, అందులో కూడా గొట్టిపాటి రవికుమార్ గారు ఉంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో, జగన్మోహన్ రెడ్డి గారు ఇక మీ రాజకీయాలు ఆపేస్తే బెటరేమో ఇలాంటి దిక్కుమాలిన లేఖలు రాయడాలు ఇలాంటివి జేసి. ఎందుకంటే చట్టం అనేది ఒకటుంది. దాంట్లో క్లాజ్ గూడా ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అంటే ఏమున్నాయనేది. ఎలా ఉందంటే పరిస్థితి ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకొస్తాను. లేదంటే నేను రాను అన్నట్టుగా ఉంది. అన్నిట్లో పాసయ్యాను. సోషల్‌లో 3 మార్కులు తగ్గాయి. అన్నిట్లోనూ పాసయ్యానుగా దీంట్లో 3 మార్కులెయ్యొచ్చుగా అని అప్పట్లో పాపం ఒక విద్యార్థిని చాలా బాధపడిపోయింది. సేమ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డిది కూడా అలాగే ఉంది. నాకు 40% ఓట్లొచ్చాయి. 11 సీట్లొస్తే నాకేంటబ్బా! నేను 40% మంది నాకున్నారు ప్రజలు నాకు అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకొస్తాను. చిన్న పిల్లోడు చాక్లెట్ కోసం ఏడ్చినట్టుగా ఉంది. సో, ఇలాంటివి ఆపేయండి. గొట్టిపాటి రవికుమార్ గారు కూడా కొంచెం సౌమ్యంగానే జెప్పారు. ప్రజల్లోకెళ్ళి ఇదే మాట మాట్లాడితే వాళ్ళు అలా చెప్పేటువంటి అవకాశం లేదు అనేది వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. సో, రవి గారు ఇచ్చినటువంటి ఈ వార్నింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.